మా అపార్ట్మెంట్ 1 ఎకర్లో G+5 కన్స్ట్రక్షన్ అయిందండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇక్కడ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 5th వరకు మాత్రం అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అయినాయండి. సో ఇక్కడ నుంచి జస్ట్ 150 మీటర్స్ అవే ఫ్రమ్ మన TCS మెయిన్ గేట్ ఉంటుంది. వన్ ఆఫ్ ది కమర్షియల్ లొకేషన్ ఇన్ హైదరాబాద్ అండి, ఆదిబట్ల అనేది. సో ఇట్స్ వెరీ నియర్ టు TCS మెయిన్ గేట్, టాటా ఏరోస్పేస్ అండ్ ఇన్సైడ్ ORR అండ్ వెరీ నియర్ టు ఫాక్స్కాన్ కంపెనీ అండ్ వెరీ నియర్ టు 4th సిటీ. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అనౌన్స్ చేశారండి 4th సిటీ గురించి. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో రేట్ అప్రిషియేషన్ కానీ రెంటల్ ఇన్కమ్స్ కానీ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇక్కడ మా అపార్ట్మెంట్లో వచ్చేసరికి మొత్తం 90 ఫ్లాట్స్ ఉన్నాయండి టోటల్. ఈచ్ ఫ్లోర్కి 18 ఫ్లాట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 18 4 ఫ్లాట్స్ 2 BHK అండి అండ్ 14 ఫ్లాట్స్ 3 BHK. 2 BHK వచ్చేసి 1252 ఉంది అండ్ 1270 ఉంది, 1290 ఉంది అండ్ 1300 ఉంది. 4 వెరైటీస్ ఆఫ్ 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ 3 BHK వచ్చేసి 1365 నుంచి 1570 దాకా వేరియస్ వెరైటీస్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. సో అవుట్ ఆఫ్ 90 ఫ్లాట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నది కూడా ఆల్మోస్ట్ మనకి 30 ఫ్లాట్స్ వరకు అవైలబుల్ ఉండడం జరుగుతుందండి ఇక్కడ. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉండడానికి వచ్చే వాళ్ళకి వెరీ నియర్ టు డెవలప్మెంట్స్ అండి. లేదు నేను 1 year తర్వాత వస్తాను, 2 years తర్వాత వస్తాను అనుకునే వాళ్ళకి సో వీ కెన్ ప్రొవైడ్ రెంటల్ గ్యారంటీ ఆల్సో. సో 2 BHK బై చేస్తే 16,000 రూపాయలు రెంట్ మేము కమిట్మెంట్ ఇస్తున్నామండి. సో 3 BHK తీసుకున్న వాళ్ళకి 23,000 రూపాయలు రెంట్ మనం కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే ఒక కన్సల్టెంట్ పర్సన్స్ ఉంటారు మన దగ్గర, సో వాళ్ళకి డైరెక్ట్గా అటాచ్ చేస్తాము. వాళ్ళు ఒక రెంటల్ అగ్రిమెంట్ ఇస్తారు 3 years వరకు. సో ఆ 3 years వరకు కూడా మీకు ఎవ్రీ మంత్ 23,000 రూపాయలు 3 BHKకి, 16,000 రూపాయలు 2 BHKకి మన బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుందండి. అండ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు, కరెంట్ బిల్ అన్ని వాళ్ళే కడతారు. జస్ట్ రెంట్ ఒకటి వచ్చేసి మన అకౌంట్లో పడుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా రెంటల్ అప్రిషియేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అది కూడా అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో ఆఫ్టర్ 3 years డెవలప్మెంట్స్ బాగా అయినాయి అనుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు సెటప్ చేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే మనం ఇచ్చేది ఖాళీ ఫ్లాట్ ఒకటి ఇస్తాము, లోపల ఇంటీరియర్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వము. వాళ్ళు సెటప్ చేసుకుంటారు. టీవీ పాయింట్స్ కానీ, సోఫా సెట్స్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ అండ్ వాషింగ్ మిషన్స్, బెడ్స్, లాకర్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ సెటప్ అంతా మళ్ళీ వాళ్ళు బయట తీసుకెళ్ళడం కూడా టఫ్ అయింది కాబట్టి ఆఫ్టర్ 3 years బేస్డ్ ఆన్ ది డిమాండ్ బట్టి మన రెంట్లు కూడా ఎక్కువ అడిగే అవకాశం ఉంటుందండి. వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం వచ్చినా రాకపోయినా సరే మన ప్రాపర్టీ మీద ఒక ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. సో అది వెరీ యూస్ఫుల్ టు ఇన్వెస్టర్స్, ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో లేదంటే ఎవరైతే 2 years తర్వాత 3 years తర్వాత వద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్ ఉంటుందండి దానివల్ల. సో మా కాన్సెప్ట్ కూడా అదేనండి. మా దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కూడా రేట్ అప్రిషియేషన్ అవుతుంది ఫస్ట్ బెనిఫిట్ ఒకటి. అండ్ సెకండ్ బెనిఫిట్ రెంటల్ గ్యారంటీ వస్తుంది. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి బ్యాంక్ లోను అప్ టు 90% వరకు మేము బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో పాకెట్లో ఒక 10% అమౌంట్ పాకెట్ లోన్ తీసి పెడితే చాలు, రిమైనింగ్ 90% బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాము.